హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? టుడే మన రెసిపీ చూద్దామండి. పన్నీరు, మిల్ మేకరు అండ్ బంగాళదుంప కర్రీ చూద్దాం. ఇదిగోండి, పన్నీర్కి ఉప్పు, కారం, పసుపు కలిపేసి ఇలా 5 minutes ఇలా ఉంచాలండి. ఇదిగోండి బంగాళదుంపలండి, శుభ్రంగా చెక్ తీసేసి సాల్ట్ వాటర్లో ఒక 20 minutes అలా పెట్టాలండి. ఓకేనా? ఇదిగోండి, ఇటు సైడ్ చూస్తే ఇదిగోండి మిల్ మేకర్ బాయిల్ అవుతుందండి. హెల్దీ రెసిపీ అండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ కళాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పన్నీర్ని మనం ఇట్లా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు పన్నీర్ వేయించుకున్న ఆయిల్లోనే ఇదిగోండి గరం మసాలా వేసుకున్నాం. అయ్యాక ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అవి వేగిపోతుంది కదండి. ఇప్పుడు మనం బంగాళదుంపలు కూడా వేసుకుందాం. బంగాళదుంపలు, టమాటా అవి వేసుకొని బాగా ఫ్రై చేద్దాం. బంగాళదుంప వేగుతున్నాయిగా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము. పసుపుని కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుదామండి. ఇవి ఫ్రై అయిపోతున్నాయండి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఉప్పు, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఎందుకంటే ముందే వేస్తే అడుగంటుందండి. కొంచెం కారం, ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందామండి. దుంపలు ఉడికే వరకు కొంచెం అవి దగ్గరికి వచ్చాక అప్పుడు మిల్ మేకరును పన్నీర్ వేసుకుందాం. చూసానా? ఇప్పుడు దగ్గరికి వచ్చేస్తుందండి. ఇదిగోండి మిల్ మేకర్ ఉడికించిన వాటర్తో సహా వేసుకుందామండి. వాటర్లో కూడా మంచి పోషకాలు ఉంటాయండి. ఇదిగోండి అవిను ఈ పన్నీర్ కూడా వేసేసుకుందాం. ఇది చపాతీలోకి, పుల్కా, రోటీ, రైస్, వెజ్ బిర్యానీ అన్నిట్లో చాలా టేస్ట్ ఉంటుందండి. దగ్గరికి వచ్చేస్తుంది కండి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం, కొంచెం జీలకర్ర, ఇప్పుడు హోమ్మేడ్ గరం మసాలా కొంచెం వేసుకుందాం, మరీ స్పైసీగా లేకుండా. లాస్ట్ ఇదిగోండి కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్గా మిల్ మేకరు అండ్ పన్నీరు బంగాళదుంప గ్రేవీ కర్రీ అండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.